జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క లక్ష్మీ నంబులాద్రి స్వామి దేవత చాలా గొప్పదైనటువంటి యొక్క నంబులాద్రి అని అంటారు. లక్ష్మీ నరసింహస్వామి అంటే పూర్వకాలంలో ఈ యొక్క ఈ క్షేత్రము చాలా పవిత్రమైనటువంటిది. ఒక అడవి ప్రాంతంలో ఇక్కడ నంబులు అనేటువంటిది నవనంబులు అనేటువంటి వాళ్ళు తపస్సు చేసుకొని దీన్ని స్థిర నివాసం ఏర్పరచుకొని తపస్సు చేసుకున్నారు. కాబట్టి ఇది చాలా ప్రాశస్తమైనటువంటిది, పూర్వకాలమైనటువంటిది. మా తాత ముత్తాతలు ప్రతిష్ఠ అయినటువంటిది. శిల్పకళ చాలా గొప్పనైనటువంటిది. కాకతీయుల కన్నా కూడా ఆ పైన ఉండేటువంటి రాజుల యొక్క కాలంలో ఇది నిర్మించబడింది. ఈ ఆధునిక కాలంలో ఈ రైతులు ఎత్తులు ఇబ్బంది ఇటువంటి శిల్పకళాన్ని వాళ్ళు ఎత్తారంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, నిజంగా దేవునితో సమానం. అయితే ఈ నంబులాద్రి స్వామి అనేటువంటిది ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ యొక్క పరమభక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు దర్శించుకొని ముడుపులు కడతారు. సంతానం, సౌభాగ్యం, వివాహం, ఈతి బాధలు, తర్వాత ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటే కూడా పడిపోతాయని చెప్పి వాడి యొక్క నమ్మకం. బంగారంగా ఉండేటువంటిది ఇది. యొక్క దీనికి అనేకమైనటువంటి పూర్వకాలంలో మా యొక్క సంస్థానంలో అర్చకులు 20 మంది అర్చకులు ఉండేవాళ్ళట. ఆ 20 మందికి అర్చకులు ఉంటే వాళ్ళ పాపం ఉపాధి సరిగ్గా దొరకక వేరే వేరే ప్రాంతాల్లో బ్రతకడానికి వెళ్ళి అర్చకులుగా స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఇక్కడ నలుగురు మాత్రము ఈ యొక్క అర్చకులు పూర్వకాలం వాళ్ళ నుంచి చేస్తున్నారు. ఈ యొక్క ప్రస్తుతం మాది మా యొక్క నెట్టూరు అనేటువంటి పక్కన గ్రామం, సొంత గ్రామం. మాది. నా పేరు రామాచార్యులు. కొండపాక సంస్థానం. కొండపాక అనేటువంటి దాన్ని మా ఇంటి పేరు. కొండపాక అనేటువంటి మా పేరు రామాచార్యులు, ప్రధాన అర్చకుడు. పరిచయం ఒక్కొక్క వారికి ఒక్కొక్క సంవత్సరం ఇది యొక్క ఉంటుంది. ఇది యొక్క చాలా గొప్పనైనటువంటిది. యొక్క స్వామి పూర్వకాలం ఏంటంటే బండలను చీల్చుకొని ఉద్భవించినాడు అనేటువంటి యొక్క శాస్త్రం. అమ్మవారి పక్కన ఉంటుంది, ఆ పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి శాంతమూర్తి, అంతకుముందు ఉగ్రమూర్తి ఉండేది, శాంతమూర్తి అయినాడు. దీన్ని పక్కన ఆండాలు అనేటువంటి లక్ష్మీదేవి. 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. 12 మంది ఆళ్వార్లు అయితే అందులో లక్ష్మీదేవి అనేటువంటి ఒక ఆళ్వారు. ఈమె ఈ యొక్క 12 మంది ఆళ్వార్లు అంటారు. 12 మంది పండిత్ ఆళ్వార్లు ఉంటారు. ఆ 12 ఆళ్వార్లు ఆమె ఈమె కూడా కవిత్వం రాసి, పాశురాలు రాసి, తమిళ సాంప్రదాయంలో పూర్వకాలంలో తమిళంలో ఉండబడేటువంటి పాశురం అంటే పద్యాన్ని ధనుర్మాసములో ఏమిటంటే ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క రోజు ఆమె పాలు, పెరుగు, పూలు వెతుకొని ఆ రంగధామునికి రోజు కూడా సేవించుకొని తాను యొక్క పుణ్యం నేను ఒక్కరినే సంపాదించుకోవద్దు కాదు, అందరూ కూడా ఈ పుణ్యం పొందాలని చెప్పి ఆ వాళ్ళను కాత్యాయని వ్రతాన్నిగా తీసుకుపోయి ఆ రంగనాథుని లేపి ఈ పూజలు చేసి ఆమె నెల రోజులు చేసి చివరికి ఆమె ఆ యొక్క స్వామివారిలో ఐక్యం చెందింది. అటువంటిది మహానుభావులు దీన్ని యొక్క స్థాపించారు. ఈ స్థాపించినటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఈ యొక్క తర్వాత మనవాళ్ళ మహాముని కురత్తాలు వారు అనేటువంటిది ఇది ఎక్కడది కూడా కనీసం ఇంత విగ్రహం తిరుపతిలో కూడా లేదండి. అటువంటిది ఈ కురత్తాలు వారు అనేటువంటి చూడు కూరేషులు అంటారు. కూరేషులు కురత్తాళ్ళు వారు అంటారు. దాని యొక్క ఇద్దరు కుమారులు. అడవి ప్రాంతంలో ఉండేది కదా. ఒకప్పుడు ఆ యొక్క సింహం వచ్చి ఆ యొక్క పులి వచ్చి స్వామిని మింగబోతే చూస్తే ఆ యొక్క పులికి మోక్షాన్ని ప్రసాదించాడు. మోక్షాన్ని ప్రసాదిస్తే అక్కడనే చనిపోయింది. పాపం రక్తం ఎక్కుతుంది. అందరూ ఈ విచిత్రాన్ని చూసి అందరూ వచ్చి చప్పళ్లతో వచ్చి వెలిపితే నిజంగా వాస్తవంగా ఆమె చనిపోయింది. అది ఏది పులి. అటువంటిది ఒక మోక్షాన్ని ప్రసాదించారు. ఇటువంటి రామానుజాచార్యులని పక్కన మనవాళ్ళ మహాముని రామానుజాచార్యులని మన యొక్క చిన్నజీయ స్వామి యొక్క ఏమైతే శంషాబాద్లో పెద్దగా రామానుజ దినోత్సవం దాకా చేసుకొని దాని ప్రాశస్త్యాన్ని రామానుజాచార్యులు అంటారు. రామానుజాచార్యులు ఏది వీళ్ళు
ఆ యొక్క రామానుజాచార్యుడైనటువంటి వాళ్ళు చాలా గొప్పవాడు. ఈ యొక్క వైష్ణవం ఇట్లా ఉంటుంది. రామానుజాచార్యులు అనేటువంటి దాన్ని ప్రశస్తం చేసి ప్రతి ద్రవిడ ఇప్పుడు వైష్ణవ దేవాలయాలలో అంతటా కూడా వైష్ణవ సంప్రదాయం ఉంటుంది. వైష్ణవ సంప్రదాయం రోజు ఉదయం పొద్దున్నేసి ఆరాధన అర్చన మొదలైనటువంటిది ఈ యొక్క ఉంటుంది. తిరుగాపు ఏ పద్ధతి ఎట్లా వైష్ణవ సంప్రదాయం ఇప్పుడు తిరుపతిలో ఉండబడేటువంటిది వైఖానసులు ఉంటారు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో కూడా వైఖానసులతో ఈ యొక్క తీర్థప్రసాద గోష్ఠి జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క ఆళ్వార్లు ఒక్కొక్క నెల వస్తుంటుంది. ఆళ్వార్లు మనమైతే జన్మదినోత్సవం ఎట్లా చేసుకుంటారో వాళ్ళకు కూడా అటువంటి యొక్క ప్రశస్తం ఉంటుందని చెప్పి ఈ రకంగా దీని యొక్క దేవాలయం చాలా ప్రాశస్తమైనటువంటి వెనుకటి కాలంలో చాలామంది దీన్ని డెవలప్ చేశారు. రోడ్డు వేశారు. వచ్చిన కోనేరు ఉన్నది. నీటి వసతి వైద్యవతి రేపు వచ్చే ఫిబ్రవరిలో సమ్మక్క జాత అప్పుడు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అవుతాయండి. తలుపాత కట్టులజీ విష్ణు సహస్రనాన్ని బోధించాడు కదా. అటువంటి భీష్మేకాదశి భీష్మేకాదశికి మొక్కులు అంటారండి. ఏమిటంటే ఈ మొక్కులు అంటే వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి, సంతానం కోసము, తర్వాత వివాహం కాని వాళ్ళు, ఏమైనా ఈతి బాధలు ఉండేవాళ్ళు, రోగాస్తులు అటువంటి వాళ్ళు కడతారు. కడితే వాళ్ళ కోరిక తెలిసిన తర్వాత మళ్ళీ దీన్ని ఏమిటంటే విడిచి అక్కడ స్వామివారిని ఇచ్చి నేను ఇట్లా చేశాను, నాకు భాగ్యం కలిగిందని చెప్పి నమస్కారం చేసి ఆ యొక్క విడుదల చేసుకొని వాళ్ళ యొక్క కోరికలు చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమం చాలా గొప్పనైనటువంటి ఈ యొక్క క్షేత్రం కాబట్టి ఈ నారసింహ క్షేత్రము, నములాద్రి క్షేత్రము కూడా ఎందరందరూ వచ్చింది. వీళ్ళ భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలని హిందువులకు అర్చకుడైనటువంటి రమాచార్యుడు చెప్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, శుభం భూయాత్.